వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. తమ పార్టీలో విజయసాయిరెడ్డి కీలక నేత అని చెప్పారు. జగన్ సీఎం కావాలని ఆయన కలలు కన్నారని, ఇప్పుడు రెండోసారి జగన్ ను సీఎం చేసేందుకు పనిచేస్తున్నారని అన్నారు. విజయసాయిపై కొందరు టీడీపీ నేతలు కుట్రలు కుతంత్రాలు చేశారని ఆరోపించారు. విజయసాయిపై ఎన్ని కుట్రలు చేసినా ఆయన చలించకుండా కుట్రలను ఎదుర్కొన్నారని కాకాని తెలిపారు. విజయసాయిరెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి ట్వీట్ ఇచ్చారని చెప్పి సోషల్ మీడియాలో అది రోల్ అవుతుంది. దానిలోనే ఆయన అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. దానికి కారణాలు చెప్పి నేను రాజీనామా చేయాలనుకున్నాను అని చెప్పి ఆ ట్వీట్లోనే ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో నేను చూడడం జరిగింది. వాస్తవాలు నాకు తెలియదు. వాస్తవాలు ఒకసారి ఆయనతోనే మాట్లాడితే అసలు ఎందువల్ల అసలు ఆయన నిర్ణయం ఏంటనేది కూడా బహుశా నాకు తెలిసినంత వరకు ఆయన ఆ ట్వీట్లోనే అన్ని విషయాలు కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంటే తాను ఎందువల్ల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, రేపు రాజీనామా చేస్తున్నానని చెప్పినట్టుగా ట్వీట్ ఇచ్చింది. ఆ ట్వీట్ దానికి సంబంధించి వివరాలు కానీ వివరణ కానీ విజయసాయిరెడ్డి గారి తప్ప మనం ఎవరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారనేటువంటిది తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా ప్రకటించాడు. ఎందుకు తీసుకున్నారనేటువంటి నిర్ణయం మాత్రం విజయసాయిరెడ్డి గారే చెప్పాలి. ఏమైనా సరే విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఆ వార్త అనేటువంటిది మేము మీడియాలో చూడటం తప్ప ఆయన మాతో స్వీకరించడం లేదు. ఆయనతో మేము మాట్లాడి కూడా దాన్ని నిర్ధారించుకున్నాడు. కాబట్టి విజయసాయిరెడ్డి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తున్నారు. ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటిది ఎవరికి కూడా విజయసాయిరెడ్డి గారు రాజకీయాల నుంచి